ఈ ఎండ్ గేట్ ని ఒక నాట్ గేట్ తగిలిస్తే నీకేమొస్తుంది? నాండ్ గేట్ వస్తుంది. అంటే దాని సింబల్ ఏంటి? ఒక చిన్న సర్కిల్ ఉంటుంది. దిస్ ఇస్ అ నాండ్ గేట్. నాండ్ గేట్ అంటే ఏం లేదు, ఇది అండ్ గేట్ ఉంది కదా, ఇక్కడ నాట్ అంటే ఏమవుతుంది? 0 అంటే 1 అవుతుంది, 1 అంటే 0 అవుతుంది కదా. సో ఇప్పుడు ఇది ట్రూత్ టేబుల్ ఆఫ్ అండ్ గేట్ కదా. నాండ్ గేట్ ఏమవుతుంది? ఇది 1, ఇది 1, ఇది 1, ఇది 0. అర్థమైందా? నాండ్ గేట్ ట్రూత్ టేబుల్ ఏమవుతుంది? ఇవి ఎలా ఉంటాయి? ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది 0 అవుతుంది. అలాగే నార్ గేట్, అలాగే నార్ గేట్. నార్ గేట్ అంటే ఏంటి? ఆర్ గేట్ సింబల్ ఏంటి? ఇది ఆర్ గేట్. ఆర్ గేట్ సింబల్ ఇది. ఓకే, నార్ గేట్ అంటే ఇది నార్ గేట్. అంటే దాని ట్రూత్ టేబుల్ ఏమైతుంది? ఇది 1 అవుతుంది, 0 0 0. ఓకే, సో బేసిక్ గా ఇవే మనకి ఇంపార్టెంట్ అయినవి గేట్స్. అండ్ గేట్, ఆర్ గేట్, నాండ్ గేట్, నార్ గేట్, ఆర్ గేట్. ఇవి బేసికల్ గా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని ఉన్నాయి, ఎక్స్ఆర్ గేట్, ఎక్స్నార్ గేట్ అనేవి ఉన్నాయి. కానీ ఇక్కడ అన్నిట్లో యూనివర్సల్ గేట్ అని అవుతుంది. యూనివర్సల్ గేట్ ఏంటంటే నాండ్ గేట్. నాండ్ గేట్ యూనివర్సల్ అంటే అన్ని నువ్వు అన్నిటిని తయారు చేస్తావు. ఒక నాండ్ గేట్ ని తయారు చేసుకుని దాన్ని అరేంజ్ చేయడం ద్వారా నీకు ఎటువంటి అవుట్పుట్ కావాలంటే అటువంటి అవుట్పుట్ నువ్వు తీసుకురావచ్చు. అన్ని నాండ్ గేట్లే. ఇంకా ఒకసారి అండ్ గేట్ యూజ్ చేయడం, ఒకసారి ఆర్ గేట్ యూజ్ చేయడం, ఇట్లాగేం ఉండదు. టు టేక్ ఆల్ ఒక 1000 నాండ్ గేట్స్ తీసుకుని జస్ట్ యూ ఒక కనెక్షన్ ఒక ప్రాపర్ గా నువ్వు ఇచ్చినట్లయితే యూ విల్ గెట్ ద డిజైర్డ్ అవుట్పుట్. అంటే కొన్ని ఒక 4 నాండ్ గేట్స్ తోటి యూ కెన్ క్రియేట్ ఎండ్ గేట్, యూ కెన్ క్రియేట్ ఆర్ గేట్, యూ కెన్ క్రియేట్ నాట్ గేట్. అన్ని అవుట్పుట్లు దీని నుంచి తీసుకురావచ్చు అన్నమాట. ఎట్లాగా? సో యూనివర్సల్ గేట్ యూనివర్సల్ గేట్ ఏంటి? నాండ్ గేట్ ఈస్ ద యూనివర్సల్ గేట్. ఓకే, సో ఇప్పుడు ఐసీస్ లో ఎలా ఉంటుంది? ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఉన్నాయి కదా. ఇంటిగ్రేటెడ్ చిప్స్ అంటే ఐసీలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇలా ఒక చిప్ ఉంటుంది, మీకు ఐసీ చిప్ ఉంటుంది, చూసారు కదా. ఐసీ చిప్ లో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఈ బయటకు ఒక పిన్ వచ్చి ఉంటుంది అలాగా. నీకు యువతల పిన్లు ఉంటాయి, యువతల పిన్లు ఉంటాయి కదా. సో మీరు ఇలాగ ఒక 4 ఉన్నాయి అనుకోండి. సో మనకి ఎన్ని పిన్లు వస్తాయి? బయటకి ఎన్ని పిన్లు వస్తాయి? ఒక్కొక్క దానికి 3 పిన్లు బయటకు వస్తాయి కదా. ఇక్కడ 12 పిన్లు ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనకు తెలియాలి దాంట్లో ఫస్ట్ 3 పిన్స్ ఏంటి. ఫస్ట్ 3 పిన్స్ లో ఫస్ట్ పిన్ ఏ, సెకండ్ పిన్ బి, థర్డ్ పిన్ సి. అట్లా మళ్ళీ ఏబిసి ఏబిసి అట్లాగా ప్రతి పిన్ నీకు తెలిసింది అనుకోండి. అది మనకు కనపడదు, చిప్ లోపల ఉంటుంది. మనకు కనపడేది ఏంటి? ఓన్లీ పిన్స్ మాత్రమే కనపడతాయి. సో ఇటు ఒక 4 నాండ్ గేట్స్, ఇటు ఒక 4 నాండ్ గేట్స్. సో ఒక చిప్ లో కొన్ని గేట్స్ లోపల బిల్ట్ అయిపోయి ఉంటాయి. మనం ఆ చిప్ తెచ్చుకున్నాం అనుకోండి చాలు. లేకపోతే ఏం చేయాలి? నువ్వు ఒక 8 గేట్స్ తెచ్చుకోవాలి. 8 గేట్స్ తెచ్చుకుని మళ్ళీ ఒక్కొక్క దాన్ని తీసి బ్రెడ్ బోర్డు మీద లేకపోతే దానికి కనెక్షన్ ఇచ్చుకోవాలి అన్ని. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే చాలా టైం వేస్ట్, అవన్నీ అవసరం లేదు. సో వాడే ఏం చేస్తున్నాడు?
డైరెక్ట్ గా అన్ని కూడా పెట్టేసేసి జస్ట్ నీకు పిన్స్ ఇలా ఒక పిన్ అలా ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఆ చిప్ అక్కడ ఇన్సర్ట్ చేసాం అనుకోండి వర్క్ అయిపోతుంది కదా. సో అట్లాగా మనకి ఈ చిప్స్ లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటాం కదా, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లో అవి ఉంటాయి. అట్లానే ఇదేంటిది లో లెవెల్ అన్నమాట, అంటే 10, 20, 30, 40, 100 దాకా ఉండొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి ఎల్ఎస్ఐ. ఓకే, విఎల్ఎస్ఐ అంటే లార్జ్ స్కేల్. అంటే ఇప్పుడు మనం ఎన్ని నేర్చుకున్నాం, ఎన్ని ఎలక్ట్రానిక్ ఇవి నేర్చుకున్నాం, మనం తెలుసుకున్నాము. రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, గేట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, రిజిస్టర్స్, ఇవన్నీ కలిపి ఒక్క చిప్ లో పెట్టేస్తారు. అన్ని రకాల కాంపోనెంట్స్ మనం చేసే అన్ని సర్క్యూట్ మామూలుగా చేస్తే బయట ఒక్కొక్కటి పెట్టి దానికి కనెక్షన్ ఇస్తే ఎంత అవుతుంది, ఎంత ప్లేస్ కావాలి. కానీ ఈ విఎల్ఎస్ఐలో ఏం చేస్తారు అంటే వీటన్నిటిని ఇప్పుడు ఏవైతే మనం కాంపోనెంట్స్ తెలుసుకున్నామో మళ్ళీ డిఫరెంట్ డయోడ్స్, జీనార్ డయోడ్ అని మళ్ళీ డిఫరెంట్ డయోడ్స్ ఉన్నాయి కదా, ఆ కెపాసిటర్స్, ఇండక్టర్స్, అవన్నింటిని కలిపి మనం ఒక చిప్ మీద చేసేస్తారు. దే విల్ టేక్ ఏ సిలికాన్ చిప్, అంటే సిలికాన్ బేస్ అయి ఉంటుంది. ఓకే, అంటే ఇది టాప్ వ్యూ అనుకోండి, సైడ్ వ్యూ చూస్తే సైడ్ వ్యూ ఇలా ఉంటుంది అనుకుందాం. అంటే పక్క నుంచి చూస్తే ఇలా చూస్తే ఇది సైడ్ నుంచి, టాప్ వ్యూ ఇది. ఓకే, సో ఇందులో మనం అన్ని గేట్స్ కానీ ట్రాన్సిస్టర్స్ కానీ డయోడ్స్ కానీ ఇందులో చేయాలి. ఇప్పుడు నీకు డయోడ్ కావాలనుకో, ఇది పి అనుకోండి. సో ఇక్కడ ఒక చిన్న ఎన్ ఇందాక చెప్పాను కదా, ఒక ఎన్ చిన్నది ఇన్సర్ట్ చేసాం అనుకో, యూజ్ ఇట్ యాజ్ ఎ ఎన్పి, అంటే ఒక డయోడ్ కింద యూజ్ చేస్తాం మనం, ఒక్కదాన్ని యూజ్ చేస్తాం. అలాగే ట్రయోడ్ కింద యూజ్ చేస్తే ఇక్కడ అన్ని కూడా ఇలాగా, అంటే మొత్తం ఇక్కడ అన్ని కూడా ఎన్ ఇంత చిన్నది మైక్రాన్స్ ఉంటాయి, అన్నిటిని దాంట్లో సెట్ చేస్తారనమాట. ఓకే, సో ప్రతిదీ మనకి ఎలా కావాలంటే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. బేసిక్ ఏముంటుంది, ఆ పీ టైప్ ఒక చాలా మైక్రాన్స్ లో ఉంటుంది, ఇంత ఉంటుంది. ఓకే, దాని మీద అన్ని పీ టైప్ అన్ని కూడా ఇన్సర్ట్ చేసి ఉంటాయి. ఓకే, సో దాని తర్వాత దాని కనెక్షన్ ఇవ్వడం అన్నది ప్రోగ్రామింగ్ చేయాలన్నమాట. అంటే మనకి పిఎన్పి కావాలనుకోండి, ఇది యూజ్ చేసి దీనికి ఇలా కనెక్ట్ చేసి అనుకోండి, ఇది పిఎన్పి అవుతుంది. ఎన్పిఎన్ కావాలనుకోండి, దీన్ని ఇట్లాగా ఇచ్చేసి ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అవుతుంది. అంటే ఒకటి ఎన్ తీసుకొని 2 ఎన్లు తీసుకుంటే మధ్యలో పి ఉంది కదా, 2 ఎన్లు తీసుకుని దానికి ఇచ్చామనుకోండి, అది ఎన్పిఎన్ అవుతుంది. ఇది పి ఒకటే ఎన్ తీసుకుని దీనికి కనెక్షన్ ఇది ఎన్ కదా, సో దీన్ని నాకు యూజ్ చేసుకుంటే అది పిఎన్పి కింద వర్క్ చేస్తుంది. 2 తీసుకున్నాం అనుకోండి, అది ఒక డయోడ్ కింద వర్క్ చేస్తుంది. ఒక ఫెట్ కావాలనుకోండి, దానికి తగ్గట్టుగా మనం ఫెట్ని ఇందులోంచే మనం డిరైవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే ఒక స్మాల్ విఎల్ఎస్ఐ చిప్ నుంచి మనకి నచ్చినట్టుగా మనం దాన్ని ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఓకే, బేసికల్గా అంత ఒకటేలా ఉంటుంది. అది అన్ని కనెక్షన్ చేసి ఇచ్చేస్తారు. దాన్ని ప్రోగ్రామ్ చేసుకోవడం ఏంటంటే మనకి ఈ 2 సెలెక్ట్ చేసుకుంటావు, పిఎన్పి కింద తీసుకుంటావు. ఈ పిఎన్పి నువ్వు ఎక్కడైనా తీసుకోవచ్చు, మొత్తం ఆల్ ఓవర్ చిప్స్లో నువ్వు ఎక్కడ కావాలన్నా ఒక పిఎన్పి తీసుకోవచ్చు. పిఎన్పి కింద తయారు చేసుకోవచ్చు, ఎన్పిఎన్ కింద తయారు చేసుకోవచ్చు, అట్లనే ఒక డయోడ్ కింద తయారు చేసుకోవచ్చు, ఒక ఫెట్ కింద తయారు చేసుకోవచ్చు. అవన్నీ ప్రోగ్రామ్ చేసేసి ఇందులోనే నువ్వు ప్రోగ్రామ్ చేయగలిగితే మొత్తం సర్క్యూట్ నీకు ఇందులోనే వచ్చేస్తుంది. అందులోనే మెమరీ అన్నీ ఉంటుంది, మొత్తం ఉంటుంది. సో ఇప్పుడు అది ఎలా చేస్తారు అన్నది మీకు నెక్స్ట్ వీక్ అంతా కూడా, నెక్స్ట్ 3 వీక్స్ కూడా అదే నేర్చుకుంటారు. ఏంటి మనకు అవి తెలియాలి అంటే ముందు మీకు తెలియాలి ఒక్కొక్క ఫంక్షన్ ఏంటి, మళ్ళీ ఒకసారి చదవండి. ఏది మీకు అన్ని ఆల్రెడీ తెలుసు, మళ్ళీ ఒకసారి చదవండి. ఏది
గేట్స్ గురించి మళ్ళీ ఒకసారి చదవండి, ఫెట్ గురించి చదవండి, మాస్ఫెట్ గురించి చదవండి, యాంప్లిఫైర్. మనం దాన్ని యాంప్లిఫైర్ కింద ఒక చోట యాంప్లిఫైర్ కింద ఉపయోగించుకుంటాం, ఇంకో దగ్గర స్విచ్ కింద ఉపయోగించుకుంటాం. ఓకే, అట్లా అన్ని మొత్తం సమస్య ఇందులో అయిపోతుందండి. సో ప్రతి ఒక్క కాంపోనెంట్ గురించి మీరు ప్రతిదీ కూడా మీరు చదువుకోండి, మీకు తెలుస్తుంది.